ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది మా జర్నీ. స్వర్ణగిరిలో వెంకటేశ్వరుని దర్శనం చేసుకుని ఇప్పుడు యాదగిరికి వెళ్తున్నాము లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసము. ఓకే, వెళ్ళే దారిలో ఇక్కడ మంచి వ్యూ అనేది ఉంటుంది. మనకి ఫోటోషూట్ కోసం మన బైక్స్ కానీ మనం వ్యూ బాగుందని ఇక్కడ ఆగేసి బండ్లకి మాకి చిన్న ఫోటోషూట్ పెట్టుకున్నాము. ఇక్కడ బండికి వీడియో తీసేసుకున్నాము. ఎందుకంటే మనకంటే బండ్ల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి మా వీడియోస్ కంటే బండి వీడియోస్ ఎక్కువ ఉంటాయి మా ఫోన్లో కూడా అనమాట. ఓకే, మీ ఫోన్లో ఏ వీడియోస్ ఎక్కువ ఉంటాయో కామెంట్ చేయండి. ఇక మన మాటలోనే యాదగిరి గుట్టకు కూడా వచ్చేసాము. ఇదే నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నాం బండి పార్కింగ్ చేసేసి. యాక్చువల్లీ ఇక్కడ ప్లాన్ చేసుకోండి మీరు నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు. వీకెండ్స్లో అనుకుంటాం, మేము వీకెండ్స్లో వెళ్ళాం కాబట్టి చాలా రష్ ఉంది. నెక్స్ట్ మేము వరంగల్కి వెళ్ళలేకపోయినాము, ఇక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోయినాము. అందుకోసం మీరు ప్లాన్ చేసుకోండి. చాలా రష్ ఉంటారు అన్నమాట ఇక్కడైతే. యాదగిరిగుట్ట చాలా టైం పట్టేది మాకు. స్వర్ణగిరిలో అంత టైం పట్టలే, కానీ అక్కడ లాకర్లో ఫోన్ పెట్టేసి దర్శనంకి అయితే వెళ్ళిపోయినాము. ఇది బస్ స్టాండ్. మీరు బస్కి వచ్చేస్తే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారు అనమాట డైరెక్ట్గా. ఇంకా నా దర్శనం అయితే అయిపోయింది. ఫస్ట్ అయితే ఫోన్ లాకర్లో నుంచి తీసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలా బాగా జరిగింది దర్శనం. ఎక్కువ మంది ఉన్నా కానీ టైం తీసుకున్న మాకు 2.5 hours అయితే టైం తీసుకుంది దర్శనానికి. ఆలోచించి ప్లాన్ చేసుకొని రండి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డెస్టినేషన్ కానీ మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న ప్లాన్ చేసుకున్నప్పుడు ఇక్కడ లేట్ అయితే అవుతుంది. పర్లేదు, స్వామి దర్శనం అయితే బాగా జరుగుతుంది లేట్ అయినా కానీ. చూడండి ఎంత క్యూ లైన్ ఉందో. ఓకే, లక్ష్మీ నరసింహస్వామి చాలా బాగా జరిగింది. ఇదే మా గ్యాంగ్ అనమాట. మేము 3 బైక్స్లో వచ్చాము. చాలా బాగా దర్శనం ఫాలో చేసి కొట్టుకోండి. మీరు కూడా నెక్స్ట్ రైల్లో యాడ్ అవ్వచ్చు. ఫాలో చేసి నాకు కామెంట్ చేస్తే మా కమ్యూనిటీ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను. మీరు కూడా నెక్స్ట్ రైల్లో నుంచి యాడ్ అవ్వచ్చు అనమాట. ఓకే, మీరు ఎప్పుడు విజిట్ చేస్తారో యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి కామెంట్ చేయండి. ఇలా మేము ప్రసాదం తీసుకొని కూర్చొని ప్రశాంతంగా ప్రసాదం తినేసి అక్కడి నుంచి వరంగల్కి వెళ్దాం అనుకున్నాము. కానీ మాకు టైం సరిపోలేదని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. మనం టెంపుల్ హైట్లో ఉంటుంది కాబట్టి సిటీ వ్యూ కూడా చాలా బాగా కనబడుతుంది అనమాట. ఇక మొత్తం వ్యూ ఎంత బాగా కనబడుతుందో సిటీ మొత్తం కనబడుతుంది. ఇక అక్కడి నుంచి అది సిటీ వ్యూ చూసుకొని చిన్నగా అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఫర్ టుడే. వెయిట్ ఫర్ టుమారో.